జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్. కర్మ సన్యాస యోగంలో ఉన్నాం. 17వ శ్లోకం. తద్బుద్ధ తదాత్మ తన్నిష్ట తత్పరాయణం గత్యంత్యం పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మష. ఇది శ్లోకం. దీని అర్థం చేసుకోవడానికి స్వామి వివేకానందుల వారు అమెరికాలోని చికాగో నగరోపన్యాసాలు చేసినప్పుడు విశ్వమత మహాసభలు జరిగినాయి అక్కడ. అప్పుడు స్వామి ఒక ప్రశ్న సంధించారు. భగవంతుడు అనేవాడు ఒకడు ఉండి అతడు ఈ సృష్టిని కొనసాగిస్తున్నాడు, సృష్టిని సృష్టించాడు అనుకుంటే ఈ లోకంలో ఒకడు కుంటివాడిగా లేదా గుడ్డివాడిగా ఎందుకు పుట్టాలి, ఎందుకు ఉన్నాడు? ఒకవేళ అతను గతంలో ఏదో పాపం చేశాడు అందుకని అతన్ని అలా పుట్టించాడు అనుకుంటే, భగవంతుడు సర్వశక్తిమంతుడు కదా, క్షమించి వదిలేయచ్చు కదా, మనకులాగా మామూలుగానే పుట్టించవచ్చు కదా అంటారు. లేదు, భగవంతుడు ఆయన ఇష్టం అలాగే ఉంది, ఆయన అలాగే పుట్టిస్తాడు అంటే కనుక సర్వశక్తివంతుడైన ఒక క్రూరుడు అతని శాసనం ఇలా ఉంది అని నేను చెప్పాల్సి ఉంటుంది అని స్వామి వివేకానందుల వారు అన్నారు. మరి భారతీయుల యొక్క దృక్పథం ఎలా ఉంది పరమాత్మ పట్ల? పరమాత్మ అనేది మన 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 దృక్పథంలోని విషయం. భగవంతుడి పట్ల భారతీయుల దృక్పథం ఎలా ఉంది అనే ఒక సందేహం అందరికీ వస్తుంది. అప్పుడు మనం ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇదిగో ఈ 17వ శ్లోకంలో ఒకసారి చర్చిద్దాం. మన భారతీయుల యొక్క దృక్పథం భగవంతుడి పట్ల తత్వం మీద ఆధారపడి ఉంది. తత్వం అంటాం. మంత్రపుష్పంలో చూడండి, త్వం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం, తర్వాత ఇంద్రత్వం, ఇవన్నీ కూడా మంత్రపుష్పాన్ని ఇక్కడ ఆత్మసాక్షి దగ్గర ఉంచుకుంటాం. ఆచార్యులు వారు ఇచ్చిన మంత్రపుష్పాన్ని ఇలా గుండెల దగ్గర పెట్టుకుంటాం, ఆత్మసాక్షికి సమర్పించి ఇవన్నీ చెప్పి తర్వాత పరమాత్మకి సమర్పిస్తాం. అంటే ఆత్మకు పరంగా ఉన్నటువంటి పరమాత్మకి సమర్పిస్తాం. ఇంకా మన పూజలోనే ప్రసాదం పెట్టినప్పుడు ఆచార్యులు వారు అంటారు, సత్యం త్వరుతేన పరిశించామి అంటారు. అంటే సత్యము ఋతం యొక్క పరిచక్రంలో ఉంది. ఋతం అంటే ధర్మ పరిచక్రంలో సత్యం ప్రకాశిస్తోంది అంటారు. అదే సాయంత్రం పూజ అయితే ఋతంత్వ సత్యేన పరిశించామి, సత్యం యొక్క పరిచక్రంలో ధర్మం ప్రకాశిస్తోంది అని. సత్యాన్ని ధర్మాన్ని మనం ఆధారం చేసుకుని తత్వాన్ని మనం ఫాలో అప్ చేస్తున్నాం. ఇక్కడ 17వ శ్లోకంలో ఏం చెప్పారు? తద్బుద్ధయ, తత్ అంటే ఆత్మసాక్షి. ఆ ఆత్మసాక్షికి మనం చెప్పుకుంటున్నాం తద్బుద్ధయ తదాత్మ తన్నిష్ట. మన నిష్ట కూడా తత్ పట్ల ఉంటుందన్నమాట. అలాగే తన్నిష్ట తత్పరాయణ, ఆ పరమాత్మకి శరణాగతి పొంది ఉన్నాం. గత్యంత్యం పునరావృత్తం జ్ఞాన నిర్ధూత కల్మషాహ. అయితే ఈ జ్ఞానం కల్మషాన్ని తీసేస్తోంది అని. ఒకవేళ ఈ జ్ఞాన నిర్ధూత కల్మష అనేది లేదనుకుందాం, మన జ్ఞానం మన కల్మషాన్ని తీసివేయలేదనుకుందాం, మనం ధర్మానికి కట్టుబడి లేము. ఇప్పుడు సత్యం త్వరితేన పరిశించామి, మనం ఏ ధర్మాన్నైతే మనం స్వీకరించామో ఆ ధర్మం పరిచక్రంలో సత్యం ఉంటుంది. ఆ సత్యం ఆ ధర్మాన్ని ప్రకాశింపచేస్తోంది. ఇక్కడ మనం చాలా జాగరూకులమై ఉండాలి. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి కొంత అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సాహు అని ఒక దొంగ ఉండేవాడండి. ఒక 25 ఏళ్ల నాడు అతను విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిలో దొంగతనం చేశాడు. అక్కడ ఉన్న నగలన్నీ ఎత్తుకుపోతూ ఆవిడికి ఒక నమస్కారం పెట్టుకుని మరీ వెళ్ళిపోయాడు. అప్పుడు అమ్మవారు అతన్ని ఆశీర్వదించింది, బ్రతుకునాయనా అని. అమ్మవారికి ముందుకు వెళితే మరి అతను దొంగ అయినా దొరైనా అందరూ కూడా ఆమెకి బిడ్డలే కాబట్టి తన ముందుకు వచ్చిన తన బిడ్డను ఆశీర్వదించి పంపించడమే అమ్మ చేసే పని. ఆ దొంగను కూడా బాగా బ్రతుకునాయనా అని చెప్పేసి వదిలేసింది. తర్వాత పోలీసులు పట్టేసుకున్నారు ఆయన్ని. సాహుని పట్టుకుని జైల్లో పెట్టారు. జైల్లో పెడితే 6 నెలల పాటు చాలా దీర్ఘంగా ఆలోచించాడంట, చాలా రియలైజ్ అయ్యాడంట. ఈ దొంగతనాలన్నీ మానేయాలి, బాగా బ్రతకాలనుకున్నాడంట. కానీ 6 నెలల తర్వాత బయటకు వచ్చిన తర్వాత దొంగతనాలు మానేసి
ఒక లారీ దగ్గర క్లీనర్గా పనిచేశాడు, జాయిన్ అయ్యాడు. అయితే అతనికి 6 నెలలు పనిచేశాడంట. అక్కడ పనిచేస్తే అతనికి కడుపు కూడా నిండటం లేదంట. ఆకలితో అలమటిస్తున్నాడు. అతనికి అన్నం దొరకట్లేదు ఆ పనిలో. ఎందుకంటే అతను దొంగతనానికి ఆశీర్వదించబడ్డాడు అమ్మవారి దగ్గర మళ్ళీ. సో ఇతనికి మళ్ళీ అదే వృత్తి అయింది. తిరిగి మళ్ళీ దొంగతనాలు మొదలుపెట్టాడు. ఇక హైదరాబాదులో దొరికిన గుడులన్లా దోచేస్తున్నాడు. వారానికి ఒక గుడి దోచేసేవాడు. పంతులు గారు ఏమరపాటుగా ఉన్నప్పుడు ఆ శటకోపం ఎత్తుకుపోవడం, ఆ గంటలు ఎత్తుకుపోవడం, ఇటువంటి ఎవరికి ఏ హాని చేయడు. అవి మాత్రం పట్టుకుపోతాడు. ఒక వారం రోజులు అతని ఘటన అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఇంకో, అంటే అతను ఎంచుకున్న ధర్మానికి, అతను ఆశీర్వదించబడ్డ చోట అతని ఆత్మసాక్షి అతన్ని ఎక్కడికి నడిపిస్తుందో చూసారా. ఎంచుకునే ధర్మం చాలా జాగ్రత్తగా ఉండాలి. పక్కవారిని నిట్టనిలుగా దోచేసే లక్షణాలు ఉన్నవాళ్ళు ఏ పాముల ప్రపంచంలోనూ పుట్టించబడతారు. అక్కడ పక్కనున్న పాముని నిట్టనిలువున మింగేయటమే అక్కడ ధర్మం అవుతుంది. అక్కడ పాపం ఉండదు. ఇంకా మింగేస్తున్న పాము పరమానందాన్ని పొందుతుంది, ఆకలి తీరుతుంది. కాబట్టి మింగబడుతున్న పాము పాపం దానికి నోరు కూడా ఉండదు తన బాధ చెప్పుకోవడానికి. అది ఎంతో వేదనను అనుభవిస్తుంది. ఇది వారు ఎంచుకున్న ధర్మాన్ని బట్టి వారికి ఇవ్వబడిన ప్రపంచం. అలాగే అబద్ధాలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. వారంతా ఒక సమాజంలోకి విసిరివేయబడతారు. వారిలో బాగా అబద్ధం చెప్పేవాళ్ళు వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుంటారు. ఇంకా బాగా అబద్ధం చెప్పేవాళ్ళు కోట్ వేసుకుంటారు. అక్కడ అబద్ధమే నడుస్తుంది, ధర్మంగా నడుస్తుంది. అక్కడ అబద్ధం చెప్పలేని వాడు బానిసలా అయిపోతుంటాడు, అణిచివేయబడుతుంటాడు. వాడు అంటాడు, ఏంటి మంచోళ్ళకి కష్టాలన్నీ, అబద్ధం చెప్పేవాళ్ళే బాగుంటున్నారు, అబద్ధానికే రోజులున్నాయి, ఇలాంటివన్నీ తలపోస్తూ ఉంటాడు. అబద్ధం చెప్పేవాడు అలా చెప్తేనే బతకగలం, ఈ లోకం అలాగే ఉంది అంటాడు. వారికి తెలియట్లేదు, వారి ఆత్మసాక్షి ఆల్రెడీ వారిని ఆ అబద్ధాల ప్రపంచంలోకి తోసేసింది. తిరిగి రావాల్సి వచ్చినప్పుడు వారి అధర్మంగా పోగేసుకున్న ప్రతిదీ దానికి కూడా బదులు చెల్లించి వెనక్కి రావాల్సి వస్తుంది. అప్పుడు కష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది. అందుకే ధర్మాన్ని ఎంచుకున్నప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ తత్తును మనం ఆశ్రయిస్తాం. జ్ఞాన నిర్ధూత కల్మష, ఇది లక్ష్యం. మన జ్ఞానం మన కల్మషాన్ని తీసివేయాలి. కాబట్టి పునరావృత్తిలో మనం గచ్చంచే పునరావృత్తి, ఆ పునరావృత్తిలో మనం ఒక మంచి ప్రదేశంలో ఉంచాలి. కాబట్టి ఒక ఉత్తమ లోకం మనకు సంప్రాప్తించాలి. దానికోసం ఆ తత్ని అంటే ఆత్మసాక్షిని, ఈ దేహి అనుకున్నాం మనం, నవద్వారపురిలో ఉన్నటువంటి దేహిని ఆత్మసాక్షి అంటామని, అది ఆత్మ అని, అది మన పాప పుణ్యాలకి బాధ్యత వహించదు, తీసుకోదు అని చెప్పాం. ఆ ఆత్మసాక్షే మనకి డైరెక్టర్, మనల్ని నడుపుతుంది. మనల్ని ఏ శరీరంలో ఉంచాలో కూడా అదే నిర్ణయిస్తుంది. దాన్ని ప్రణమిలుతూ తద్బుద్ధయ తదాత్మ తన్నిష్ట తత్పరాయణ, ఇది ఈ 17వ శ్లోకంలో చెప్పబడింది. తాత్విక విషయాల్ని అర్థం చేసుకోవడం ఒక ఎత్తు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అది పరమ పండితులకే సాధ్యమవుతుంది. కానీ సామాన్యుడిని కాబట్టి నాకు అర్థమైన రీతిలో నేను అర్థం చేసుకున్న విధానంలో నేను మీతో సత్సంగం చేస్తున్నాను. తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. మంచి విషయాలతో మరిన్ని శ్లోకాలతో ఇంక ముందు చర్చించుకుందాం. జై శ్రీరామ్.